హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ పప్పు నానబెట్టే పని లేకుండా, ఎలాంటి పిండితో పని లేకుండా మనం గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా చేస్తాం కదండి, బొంబాయి రవ్వ అది తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 1/4 కప్పు పెరుగు తీసుకోవాలి. ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి, పుల్లటి పెరుగు తీసుకోవద్దు. అలాగే దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండా ఫస్ట్ కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఉప్పు పెరుగు అంతా కూడా దీంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ గారెల్ని. ఇదంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే ఒక అరగంట సేపు మనము నానబెట్టి ఉంచుకోవాలండి. అప్పుడే చక్కగా రవ్వ నానుతుంది. గారెలు కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి, చాలా ఫ్లఫీగా వస్తాయి. కాబట్టి మినిమం అంటే ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు కాస్త లైట్గా గట్టిగా ఉంది కదా పిండి. మీకు ఎక్కువ గట్టిగా ఉన్నట్లయితే మరొక 2 టేబుల్ స్పూన్లు వాటర్ కూడా వేసుకొని కూడా కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. వంట సోడా వేసిన తర్వాత బాగా పొంగుతూ వస్తుందండి పిండి. దాన్ని బట్టి మీకు ఒకవేళ టైట్గా ఉన్నట్లయితే పిండి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. నాకైతే సరిపోయింది, కాస్త ఫ్లఫీగా వచ్చింది, సరిపోతుందండి ఇలాగుంటే. మరి ఎక్కువ లూజ్గా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. మరి గట్టిగా ఉందనుకోండి గారె అనేది చాలా గట్టిగా వస్తుందండి. కాబట్టి ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలాగని ఎక్కువ టైట్గా ఉండకూడదండి పిండి. దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మీరు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా అల్లం తురుము, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇందులో కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా కాస్త లూజ్గానే ఉండాలండి, మరి గట్టిగా ఉండకూడదు. మనం ఇలా కలిపే కొద్దీ కాస్త లూజ్గా వస్తుందండి పిండి. చూడండి, ఇలాగుండాలి. చూసారా, ఇలాగుండాలండి పిండి. ఇప్పుడు చేయి నీట్గా కడిగేసుకొని ఇప్పుడు కాస్త చేతికి వాటర్ అప్లై చేసుకొని చిన్న ముద్దలాగా చేసుకోవాలి. మీకు ఏ సైజు గారెలు కావాలో ఆ సైజులో మీరు ఇలా ముద్దలాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసాలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ మెథడ్లో. మీరు కావాలంటే కవర్ పైన కాస్త ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ అప్లై చేసుకొని తర్వాత ఇలా పిండి ముద్ద పెట్టుకొని కూడా గారెలా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకోవాలి. ఈ గారెలు చేసేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. రవ్వ గారెలు కాబట్టి కాస్త టైం తీసుకుంటుందండి ఫ్రై అవ్వడానికి. లోపల రవ్వ అంతా చక్కగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉండిపోతుందండి. కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. అలాగే పిండి కూడా మీరు చక్కగా కలుపుకోవాలండి. కాస్త టైట్గా ఉందనుకోండి పిండి గట్టిగా అయిపోతాయండి. కాస్త లూజ్గా కలిపారంటే కాస్త ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. కాబట్టి మనం వడపిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మనము రవ్వతో కూడా పిండిని అలా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలండి. చూడండి, మంచిగా ఫ్రై అయింది. అలాగే చక్కగా పొంగి వచ్చింది. చూసారా ఎంత రౌండ్ షేప్లో చక్కగా ఫ్లఫీగా పొంగిందో. చాలా రుచికరంగా ఉంటాయండి. చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా పప్పు నానబెట్టే చేసే టైం ఉండదు కదండి, అలాంటప్పుడు ఈ గారెలు చేసి పెట్టచ్చండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఈ గారెలు సైడ్ డిష్గా మీరు కారం తీసుకోవచ్చు. అలాగే కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీతో కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే రైస్తో కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఈవినింగ్ పూట స్నాక్ ఐటమ్ కూడా తినచ్చండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. లోపలంతా ఫ్లఫీగా, పైనంతా చాలా క్రిస్పీగా ఉంటాయండి. తినే కొద్దిగా తినాలనిపిస్తే మనం పెరుగుతో చేసాం కదండి, చాలా కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు. చూసారా, లోపలంతా ఎంత చక్కగా కుక్ అయిందో, చాలా సాఫ్ట్గా ఉంది. చూసారా, మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలాగే గారెలు చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.